ప్రాజెక్ట్ చేతికి రాగానే నాకే జాబ్ ఇస్తానని విర్రవీగావు కదా సూర్య. ఇప్పుడు హెల్ప్ చేయమని చేతులు పట్టుకునేలా చేశాను చూసావా? దట్ ఈస్ వీరో. మార్నింగ్కి మీ ప్రాబ్లం సాల్వ్ చేయటం కాదు, మిమ్మల్ని ఇంట్లో అందరి ముందు ఇన్సల్ట్ అయ్యేలా చేస్తాను. మీతో పాటు ఈ కుటుంబాన్ని కూడా రోడ్డుకి లాగుతా. రేపు మార్నింగ్ విజయేంద్ర ప్రతాప్ ఇంటికి లీగల్ నోటీసులు రావాలి. విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ పెద్ద స్కామ్కి ఒడిగట్టిందనే న్యూస్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఫ్యామిలీ మీదున్న లాయల్టీ, రెప్యుటేషన్ అన్నీ పోవాలి. ఓకే సార్, ఆల్రెడీ అగ్రిమెంట్ పేపర్స్ పక్కాగా రెడీ చేశాం. ఇక లాయర్కి పంపడమే మిగిలింది. ఇప్పుడే ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఏమి 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 నాకొచ్చే జీతమేమో గోరంతా, నీ షాపింగ్ ఖర్చులేమో కొండంతా. అయినా వారానికి ఒక వ్రతం పేరు చెప్పి చీరలు కొనడం తప్ప నీ వ్రతం వల్ల నాకేమన్నా ఒరిగిందా ఏంటి? సమోసాల వ్రతమా? ఆ వ్రతం చేస్తే మోసాలు జరగకుండా ఉంటాయని స్వామీజీ చెప్పాడా? నిన్ను పెళ్లి చేసుకొని నా బ్రతుకెప్పుడో మోసపోయిందే. పెట్టి ఫోను. ఏదో పొగడబంది పువ్వు మొహం వేసుకొని. అమ్మో అమ్మో అమ్మో, దీని టార్చర్ తట్టుకోలేక ఏదో ఒక రోజు నేరుగా వెళ్ళి నేను సన్యాసులో కలిసిపోతాను. అమ్మో. మేడం గారేమో చాలా డల్గా కనిపిస్తున్నారు, పెద్ద సారేమో చాలా సీరియస్గా వస్తున్నారు. ఏం జరుగుతుందబ్బా? కొంపతీసి కార్తిక్ గారి మ్యాటరు పెద్దసారికి తెలిసిపోయింది ఏంటి? నిలదీసి కడిగేయడానికి వస్తున్నారా? వామ్మో, ఏం చేయాలి ఇప్పుడు? సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మావయ్య గారు, ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్ళకండి. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే వెళ్ళు. కన్ఫామ్ గా కార్తిక్ గారి మ్యాటర్ లీక్ అయిపోయింది. ఆయనతో పాటు నన్ను కూడా పంపించేస్తారేమో. దేవుడా, ఏం చేయాలి? మకాం. సార్ 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 సార్, ఎలా ఉన్నారు సార్? మీ ఆరోగ్యం బాగుందా సార్? టైం తిన్నా సార్? ఇలాంటి వినయ విధేయతలు బాగానే ప్రదర్శిస్తావు. చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పావు. సార్ సార్, అది నువ్వు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? చూడు, నేనేది పట్టించుకున్నట్టే ఉంటాను, కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాను. భగవంతుడో. కార్తీక్ ఇంకా రాలేదా? నిన్నే. సార్ సార్, కార్తీక్ ఇంకా రాలేదా? రాలేదు సార్. ఏదో పనుంది, 1 hour లేట్గా వస్తా అన్నాడు. రాని రాని. ఈలోపు సీసీటీవీ ఆపరేటర్ని పిలువు, నేను ఫుటేజ్ చెక్ చేయాలి. అంటే అందులో కార్తిక్ గారు ప్రమేల మేడం దొంగ చూపుల చుట్టూ కనిపెట్టాలనుకుంటున్నారేమో. ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డమే. పిలుస్తాను సార్, పిలుస్తాను. సార్, ఫుటేజ్ ఎందుకు సార్? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా, అందుకు. ఇప్పుడే పిలుస్తాను సార్, ఇప్పుడే పిలుస్తాను. దేవుడా, అడ్డంగా బుక్ అయిపోయానే. కార్తిక్ గారితో పాటు నేను కూడా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? సీనియర్. ఆహా, తోలకరించాక తొలిబోండం. అమృతంలో ఉంది. ఈ మధ్య మా శివాద్రి అప్పన కూడా నా మీద బాగా జాలి కలిగిపోయినది. పెద్ద టెన్షన్ పెట్టట్లేదు, జీవితం అలా సాపికి సాగించేస్తున్నాడు. ఇప్పుడెవడికి ఏంటో అర్జెంట్ వచ్చింది, నాకు ఫోన్ చేస్తున్నాడు మగ్గంగాడు. ఒరే మగ్గం, చెప్పేస్. సీనియర్, ప్రాబ్లం.
ఏటైనదిరా నువ్వు ఏ గుంటనైనా గోకేస్తే ఆ గుంట తాలూకులు వచ్చి నిన్ను గోకేస్తారేట్రా? కొట్టడం ఖాయం, కానీ ఇక్కడ ప్రాబ్లం నాది కాదు, కార్తీక్ గారిది. ఆయన పక్కన ఉన్నందుకు నేను ఇరుక్కుపోయాను. నువ్వే కాపాడాలి సీనియర్, నువ్వే కాపాడాలి. ఒరే 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 చెప్పన్న ఏడ్సన్న చెప్పేసి. ఏమైందంటే పెద్దసారి ఇప్పుడే మాటుకొచ్చారు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కార్తీక్ ఇంకా రాలేదా? ఈలోపు సీసీటీవీ ఆపరేటర్ని పిలువు. ఓరు ఓరు అంత పని జరిగిపోయినదిరా. నాన్న వచ్చేత్రా, నువ్వు ఫోన్ పెట్టేసి. శివాదరా పన్న, ఇప్పుడే కదా నీకు జాలి కలిగి నన్ను ప్రశాంతంగా వదిలేసినావని చెప్పాను. అంతలోనే జామీన్ మీద మళ్ళీ నన్ను ప్రాబ్లమ్స్ లాక్కుపోతున్నావా? అంతా నీదయ్యా, ఏడు చేస్తాం. ఏమా డబ్బులు ఎంత ఇవ్వాలి? అమ్మో, నెక్స్ట్ ప్రమీల మేడం గారు నాన్నగారు వచ్చి గొడవ చేస్తే ఫుడ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? ఈయన ఇక్కడేం చేస్తున్నాడు? ప్రమీల వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వచ్చారు? అదే 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 మేడం కలవడానికి వచ్చారు సార్. నాతో ఎందుకు చెప్పలేదు? మాయా మాయా, రంగా, నువ్వేంటి ఇక్కడ? సమస్య ఎక్కడుంటే అక్కడికి రాంగడు వచ్చేస్తాడు కదేంటి? అవును, ప్రాబ్లం వచ్చాకే అందరూ రియాక్ట్ అవుతారు. ముందు జాగ్రత్త ఎవరికీ ఉండదు. అంతా తెలిసిపోయినట్టున్నది. ఇంక దాసేటి లాభం లేదు. వెంటనే కార్తీక్ని ఇక్కడ ఎందుకు రప్పించామో చెప్పేస్తాను. నాకు కూడా కాంత కడుపుబ్బరం తగ్గుద్ది. బాధ్యత ఉండే వాళ్ళైతే ఇలా చేస్తారా? నేను అన్నీ చూసుకుంటానంటావుగా, నువ్వేమైనా గమనించావా? పెద్దమాయా, నాన్న చెప్పేది కుదరదు. నెమ్మల నేను మాకు ముందు జాగ్రత్త లేకపోవచ్చు, కానీ ముందు ఆలోచనతో పని చేసాం. ఏంటి, ఇంత జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉండడం ముందు ఆలోచన? ఒక జీవితాన్ని నిలబెట్టాలంటే ఈ మాత్రం చెయ్యక తప్పలేదు బాయ్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అప్పు చేసిన వాళ్ళ జీవితాలు నిలబెడతావా? ఇదంతా కార్తీక్ గుండడు తప్పు అనుకుంటున్నాడు ఏంటి? నాను గంగే కార్తీక్ని తీసుకొచ్చామని నిజం చెప్పేస్తాను. పెద్దమాయ, అసలు ఏడు జరిగిందంటే నాను గంగ ప్రమీల సెల్లి గుడికి వెళ్ళాం కదా. ఇప్పుడు డేట్ గుర్తులేదులే మాయా, అక్కడే ఫస్ట్ చూసాం. ఎవరిని? ఎవరినట్టు మాయా, ఈ విషయం బాగా కూడా తెలియదు. రంగా, అసలు నువ్వు మాయా నన్ను పూర్తిగా చెప్పరే. అసలు దీని అంతటికే మూలం కళ్ళు. కళ్ళ? ఎవరి కళ్ళు? ఆ కళ్ళు ఎవరి అంటే అర్థమై కాదు. రుద్ర, సమయానికి వచ్చావు. వీడు ఏదేదో వాగి నన్ను పిచ్చెక్కిస్తున్నాడు. రంగా, బా ప్రతి సమస్యను నీ భుజం మీద ఎత్తుకుని మోసింది చాలు. ఈ రోజు ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను. నువ్వు రిలాక్స్ అయిపోబా. ఇదిగో, నువ్వు ఏ సమస్యని పరిష్కరించనక్కర్లేదు కానీ కాసేపు నోరు మూసుకుని చాలు. ఆగు. పెదనాన్న, ఆ, మన మాట మీద దొంగతనం ప్లాన్ చేసిన సస్పెక్ట్ దొరికాడట.